మండల కేంద్రం కపిలేశ్వపురం గ్రామ శివారు అగ్రహారం తాతపూడి రహదారిలో వెలిసిన లంకసానమ్మ అమ్మవారి ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ప్రతి ఏటా అమ్మవారి ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా వార్షికోత్సవం సందర్భంగా మహిళలు అమ్మవారికి చీరలు, రవికలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం లంకసానమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి వారు గొడవత్తి సత్యనారాయణ గారు ఈ యొక్క అమ్మవారి అన్న సందర్భానికి 1000 రూపాయలు కానుక సమర్పించారు. కావున ఇది దాతని శ్రీ లంకసానమ్మ తల్లి వారు ఎల్లనల్లా చల్లగా చూడాలని మరీ కోరుతమ్మయ్య గారు 200 రూపాయలు అమ్మవారికి కానుక సమర్పించారండి. వీరిని కూడా లంకసానమ్మ మహాభక్తులు అంశుని రమణ గారు ఈ యొక్క అమ్మవారి అన్న సందర్భానికి 500 రూపాయలు కానుక సమర్పించారు. కావున వారిని ఎల్లవేళ చల్లగా చూడాలని మరీ కోరుతున్నాం. జై లంకసానమ్మ తల్లి. 200 రూపాయలు మహాభక్తులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి శ్రీ లంకసానమ్మ వారి ప్రసాదం తీసుకుని శ్రీ లంకసానమ్మ వారికి వారిని ఎల్లవల్ల మాతృమఠ వాస్తవులు మహాభక్తులు గుత్తుల పట్టాభి గారు ఈ యొక్క అమ్మవారి అన్న సందర్భంకి 100 రూపాయలు కానుక సమర్పించారండి.